మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తినకపోయినా లేట్గా తిన్నా, ఓకే, లేట్గా తిన్నా, తినవలసిన టైంలో ఆహారం తినకపోయినా, తినాల్సినంత తినకపోయినా, తర్వాత ఆల్కహాల్ మందు తాగే అలవాటు ఉన్నా, నెక్స్ట్ ఆ మందులు డయాబెటీస్ మందులు డోస్ ఏమైనా తేడా వచ్చినా, ఇన్సులిన్లో ఏమైనా తేడా వచ్చినా, నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, పాలిచ్చే తల్లులు ఉన్నారనుకోండి, వాళ్ళు బిడ్డకి పాలు ఇచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ అనేవి పడిపోవచ్చు. సో ఈ కారణాల వల్ల షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతాయి అన్నమాట. అర్థమైందండి? సో వెంటనే మనం ట్రీట్ చేయకపోతే ఏంటంటే చాలా డేంజరస్. పేషెంట్ కోమాలోకైనా వెళ్ళిపోతాడు, వెంటనే హార్ట్ అటాక్ అయినా వచ్చేస్తుంది, తర్వాత కళ్ళు ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లము ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అందుకే షుగర్ లెవెల్ పడిపోతే కనుక, కిందకు పడిపోతే వెంటనే పేషెంట్ని ట్రీట్ చేయాలి, లేట్ చేయకుండా. ఓకేనండి? డయాబెటీస్ రాకుండా ఉండాలంటే మొదటిగా చేయాల్సింది ఇదిగో చూడండి, నేను చెప్తాను. ఇదిగోండి, మనం కారణాలని ఫస్ట్ అడ్రస్ చేయాలి. అంటే కారణాలని మనం కంట్రోల్ చేయగలిగి ఉండాలి. అధిక బరువు లేకపోతే ఉబకాయం, వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ అధిక ఒత్తిడి, స్ట్రెస్ లేకుండా మనము కొంచెం సేపు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, కొంచెం సేపు గ్యాప్ ఉంచి వేరే యాక్టివిటీ, మన హాబీస్లో మనకు ఏదైనా హాబీ ఉందనుకోండి, దాంట్లోకి కొంచెంసేపు గడిపి తర్వాత మళ్ళీ వర్క్కి మనం రావడం, అలాంటివి చేయొచ్చు. అధిక క్యాలరీలు మరియు చక్కెరతో కూడిన ఆహారం అనేది తినకూడదు. డయాబెటీస్ లేని వాళ్ళు కూడా తినకూడదు, ఎందుకంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. వయసు పెరగడం వల్ల కొంతమందికి వస్తుంది, శరీరం వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కూడా డయాబెటీస్ అనేది వస్తుంది. సో అందుకే ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, లాస్ట్ కాలంలో మధుమేహం ఆహార నియమాలు. తినవలసినవి ఏంటంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తినాలి, ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారం తినాలి, అధిక ప్రోటీన్స్ ఉన్న ఆహారం తినాలి, చిన్న మోతాదులో ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తినకూడదు, అది మెయిన్. ఒకేసారి ఎక్కువ తినకూడదు. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ సార్లు తింటూ ఉండాలన్నమాట. ఓకేనండి? సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో దిస్ ఇస్ డాక్టర్ నీలిమా, కన్సల్టెంట్ ఎపిడెమియాలజిస్ట్ అండ్ న్యూట్రిషన్ కోచ్. సో ఈ RH కాలనీలోని ఎందుకు ఈ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసాము, దాని మెయిన్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని. ఎందుకంటే మన దేశంలో చాలా అధికంగా డయాబెటీస్ కేసులు, హైపర్ టెన్షన్ కేసులు అనేవి నమోదవుతున్నాయి. సో దీన్ని మనము పబ్లిక్కి అవేర్నెస్ కలిగించకపోతే ఇంకా మన దేశానికి చాలా ముప్పు ఉంది. కాబట్టి ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ November 14th వరల్డ్ డయాబెటీస్ డే అనమాట. సో దానికి థీమ్ ఏంటంటే డయాబెటీస్ అండ్ వెల్ బీయింగ్. సో మనం పనిచేస్తున్న చోట్ల, మన ఇంట్లో ఉంటున్న చోట్ల మనకు ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటే, మనం చేసుకునే జీవనశైలి మార్పులు వల్ల కూడా, మనం వాడే మందుల వల్ల కూడా ఈ డయాబెటీస్, హై బీపీ అనేవి మనం కంట్రోల్లోకి తేవచ్చు. సో అందుకని అవగాహన సదస్సు అనేది కండక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ప్రజలకి ఎందువల్ల వస్తుంది, దాని గురించి మనం ఏమి ప్రివెంట్ చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఆహారం తినాలి, ఏం ఆహారం తినకూడదు, తర్వాత దాని లక్షణాలు ఏంటి, మనం కేర్ తీసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, మరణం వరకు వెళ్లకుండా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే దీన్ని నివారించామంటే మనం చాలా వరకు మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.